భూమా నాగిరెడ్డి హఠాన్ మరణంతో కర్నూలు జిల్లా రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. నంద్యాల అసెంబ్లీ సీటు ఎవరికి దక్కబోతోంది? ఏకగ్రీవానికి అంగీకరించేది లేదని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఇక టీడీపీ టికెట్ ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 3 ఏళ్ల వ్యవధిలో ఒక కుటుంబంలో నుంచి తల్లి తండ్రి కనుమరుగయ్యారు. 3 పిల్లలు అనాథలయ్యారు. అయితే భూమా నాగిరెడ్డి రక్తం ప్రవహిస్తున్న తాము ఎవరో వస్తారని ఎదురు చూడడం లేదంటున్నారు ఆయన కుమార్తెలు. భూమా పెద్ద కుమార్తె ఇప్పటికే ఆళ్లగడ్డ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రచారం చేసి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మృతి చెందారు. అప్పుడే వారి రెండో కుమార్తె నాగమౌనిక రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగింది. అయితే వయస్సు సరిపోనందున పెద్ద కుమార్తె అఖిలప్రియను ఆళ్లగడ్డ బరిలో నిలిపారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూయడంతో నంద్యాల అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. పెద్ద కుమార్తె కంటే చిన్న కుమార్తె మౌనిక రాజకీయాల పట్ల మరింత చురుగ్గా ఉంటారు. దీంతో నంద్యాల నుంచి చిన్న కుమార్తెను పోటీకి నిలబెట్టేందుకు టీడీపీ నాయకత్వం ఆలోచిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. భూమా కుటుంబానికి తాము అండగా నిలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భూమా నాగిరెడ్డి కుమార్తెలు ఎంతో ధైర్యంగా మాట్లాడారు. మా తల్లిదండ్రుల్ని నమ్ముకున్న కేడర్కు అండగా ఉండాల్సిన బాధ్యత తమకుందని స్పష్టంగా చెప్పారు. తాను ఒక నాయకుడి కుమార్తెనని, మా నాన్న క్వాలిటీస్ తనకున్నాయని కుండ బద్దలు కొట్టారు చిన్న కుమార్తె నాగమౌనిక. అంటే ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఒక లీడర్ కూతురునండి. ఐ హావ్ సీన్ మై ఫాదర్ యాజ్ అ లీడర్. ఒక 10 మందిని కూర్చోబెట్టి ఒక లీడర్ మాట్లాడేది నేను రోజు దగ్గరుండి చూశాను. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఐ థింక్ మా బ్లడ్లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంట్లో రాజకీయంగా ఒక పదవిలో ఉండి చూసుకోవాల్సిన అవసరం మా ఫ్యామిలీకి లేదు. పదవిది ఇంపార్టెంట్ కాదు. మాదెంతున్నా మా నాన్నని నమ్ముకున్న వాళ్ళని మేము పైకి తెచ్చుకోవాలి. మా నాన్న ఇంత కష్టపడి ఒక సామ్రాజ్యంని ఏర్పరచుకున్నాడు. ఒక భూమా అంటే ఒక నమ్మకం ఏర్పరచుకున్నాడు రాయలసీమలో. అది ప్రజల్లోనే కాదు, ఒక లీడర్లో కూడా ఆయన మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాము. అది ఒక లీడర్గా చేస్తామా లేదా ఒక కింగ్ మేకర్గా చేస్తామా అనేది మా ఫ్యామిలీ మధ్యలో కూర్చొని మాకు ఇంకా నిజంగా టైం దొరకలేదు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా. ఏంటి నెక్స్ట్ అనేది ఎంతసేపు ఉన్నా మా క్యాడర్కి ఒక నమ్మకం కలిగించాలి ఈ పాయింట్లో అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇప్పుడు. రాజకీయాలంటే తనకు ఎంతో ఆసక్తి ఉందంటున్న భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తెకు టీడీపీ నుంచి నంద్యాల సీట్ ఇస్తారా లేదా అనేది చూడాలి. నంద్యాల ఉప ఎన్నిక కర్నూలు రాజకీయ చిత్రాన్ని కూడా మారుస్తుందంటూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.